హలో అండి, దిస్ ఇస్ ధనసాయి సిఎన్ ప్రాక్టీస్. జనరల్గా మన చుట్టుప్రక్కల కానీ రియల్ ఎస్టేట్ సెక్టర్లో కానీ ఎక్కువగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. డ్యూ టు కారణాలు ఏముంటాయి? ఓన్లీ ఒకటే కారణం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి తగ్గించుకోవడానికి మాత్రం అలా చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం ద్వారా మనకి రెండు నష్టాలు. ఒకటి, ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కుంటున్నారో వాళ్ళు ఈజ్ నాట్ అన్ యాక్చువల్ బయర్, అతనికి ఓనర్షిప్ రాదు అని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు ఆల్రెడీ సూరజ్ ల్యాంప్ అనే కేసులో 2012లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఎప్పుడైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ ద్వారా మీరు ట్రాన్సాక్షన్లకు ఎంటర్ అవుతారో ఆ ట్రాన్సాక్షన్ అనేది సేల్ కాదు, అక్కడ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అని చెప్పి ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. సో అటువంటిప్పుడు నిజంగా కొనుక్కునేవారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ప్రాపర్టీ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ ద్వారా ప్రాపర్టీని పర్చేస్ చేయడం ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అది లీగాలిటీ పరంగా. నెక్స్ట్, జిఎస్టీ ఇంప్లికేషన్స్ ఏంటి? ఎప్పుడైతే ఒక సెల్లర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ ద్వారా సేల్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అది షెడ్యూల్ 3 ఆఫ్ జిఎస్టీ, సిజిఎస్టీ ఆర్ ఏపీజీఎస్టీ కింద కవర్ అవ్వదు. షెడ్యూల్ 3లో లేకపోతే షెడ్యూల్ 2లో ఉంటుంది. షెడ్యూల్ 2 క్లాజ్ ఏ ప్రకారంగా ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ టు యూజ్ సచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇలా ట్రీట్ చేసి జిఎస్టీ 18% మనకి లెవీ చేసే అవకాశం ఉంది డిపార్ట్మెంట్. తర్వాత ఎవరైతే బయర్ ఉంటున్నారో వాళ్ళకేంటి జిఎస్టీ ఇంప్లికేషన్స్ అంటే, బయర్ ప్రాపర్టీ పర్చేజ్ చేసిన తర్వాత ఫర్దర్గా సేల్ చేసినప్పుడు ఏదైతే మార్జిన్ ఉంటుందో, ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది చూసారా, ఆ మార్జిన్ ఏదైతే ఉంటుందో ఆ మార్జిన్ కూడా ఏజెన్సీ కమిషన్, ఇట్స్ ఎ సర్వీస్. సో 18% ట్యాక్స్ లెవీ చేసే అవకాశం ఉంది. సో అటు లీగల్గా చూసుకున్నా, ఇటు జిఎస్టీ ప్రకారంగా చూసుకున్నా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ అనేది నాట్ అడ్వైజబుల్. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కోసం మనం వెనకడుగు వేస్తే మనకి లీగల్గా చాలా ఇబ్బంది ఉంటుంది, జిఎస్టీ పరంగా ఇంకా పెద్ద ఇబ్బంది. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ సచ్ ట్రాన్సాక్షన్స్. థ్యాంక్ యూ.